హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ బ్లాగ్లో చూపించినట్టు మేము డిన్నర్ చేసి ఇంక రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. ఆల్రెడీ 2 days నుండి నో ప్రాపర్ స్లీప్ కాబట్టి ఫుల్గా రెస్ట్ తీసుకొని మంచిగా ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ దర్శనంకి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా మా బాబుని తీసుకెళ్ళలేదన్నమాట దర్శనంకి. నేను రానంటే రాను అని చెప్పి ఫుల్ గొడవ చేశాడు. అండ్ మేము కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ దర్శనం చేసుకున్నాడు కదా, సరే ఓకే నీ ఇష్టము, బట్ గొడవ చేయకుండా రూమ్లో ఉండు అన్నట్టు చెప్పాము. సరే నేను అసలు అల్లరి చేయను, సైలెంట్గా ఉంటాను అన్నాడు. బట్ తర్వాత దర్శనంకి వెళ్ళిన తర్వాత అనిపించింది, అయ్యో ఫోర్స్ చేసి తీసుకొచ్చినా బాగుండేది, ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది కదా దర్శనం, అరే అనుకున్నాము. బికాజ్ మేము స్టార్ట్ అయ్యి వెళ్ళింది దర్శనంకి అరౌండ్ 10కి వెళ్ళామన్నమాట. ఎగ్జాక్ట్గా 10కి. చాలామంది 8కి అట్లాగా వెళ్ళిపోయి ఉన్నారంట. కంపార్ట్మెంట్లో ఒక 2 hours కూర్చోబెట్టారంట వాళ్ళని. అండ్ జస్ట్ 10కి అట్లా వదిలేశారంట. అండ్ మేము క్యూలో నుండి అప్పుడే కదా వెళ్ళింది. సో ఆ కంపార్ట్మెంట్ వదిలేసరికి మమ్మల్ని కూడా అక్కడి నుంచి పంపించేశారు, వెళ్ళిపోమని చెప్పి ఆ కంపార్ట్మెంట్లోకి పంపించేశారు. ఓకే వదిలేశారు కదా అని మేము ఇంకా దర్శనంకి వెళ్ళిపోయాము. అప్పుడు అనుకున్నాం, మరే శశాంతిని తీసుకొచ్చి ఉంటే ఫాస్ట్గా అయిపోయి ఉండేది కదా దర్శనం, అనవసరంగా సరే నీ ఇష్టం అని చెప్పి ఫోర్స్ చేయలేదు. ఫోర్స్ చేసుంటే వచ్చేవాడు యాక్చువల్గా. మేము కూడా అంత ఎక్కువ ఫోర్స్ చేయలేదు, సరే నీ ఇష్టం అని చెప్పాము. దర్శనం కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది ఆ రోజు. అండ్ ఆఫ్టర్ దర్శనం లడ్డూస్ తీసుకొని అండ్ ఒకేసారి కొబ్బరికాయ కొట్టుకొని వెళ్దామని చెప్పేసి మళ్ళీ కొబ్బరికాయ కూడా కొట్టుకొని, అండ్ ఇవన్నీ చూపించడానికి యాక్చువల్గా ఫోన్ లేదనమాట చేతిలో, మొబైల్స్ అలౌడ్ లేదు కదా దర్శనంకి. సో అందుకని రూమ్లో పెట్టేసి వెళ్ళిపోయేసరికి ఇవన్నీ షూట్ చేయలేకపోయాను. దాని తర్వాత ఇంకా మళ్ళీ మా పాప యాక్చువల్గా గొడవ చేస్తుందనమాట. వీడియో కాల్ చేసినప్పుడల్లా టాయ్స్ ఏవి నాకు లేవు అన్నయ్య ఆడుకుంటున్నాడు అని చెప్పి గొడవ చేస్తుందని, మా పాప కోసం కూడా జస్ట్ 1 or 2 తీసుకొని వచ్చేద్దామని చెప్పి, అసలు టైం లేదు మాకు షాపింగ్కి కూడా. మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోదాము రిటర్న్ ఇంటికి, ఈవినింగ్ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది ఒక్కటే ఆలోచిస్తూ ఉన్నాము. టాయ్స్ ఇవన్నీ పట్టలేదన్నమాట మాకు. ఇంకా ఓకే 1 or 2 తీసుకొని ఇంకా ఫాస్ట్గా వచ్చేసాము రూమ్కి. అరౌండ్ 1 అయింది మాకు. మళ్ళీ స్టార్ట్ అయ్యే టైంకి 1 అయిపోయిందనమాట. ఎందుకంటే మేము రూమ్ మొత్తం మళ్ళీ బ్యాగ్స్ అవన్నీ ప్యాక్ చేసుకొని కార్లో సర్ది అండ్ రూమ్ వెకేట్ చేసి కీస్ సబ్మిట్ చేయాలి కాబట్టి, సో రూమ్ క్లోజ్ చేసినట్టు అవన్నీ సబ్మిట్ చేసి వచ్చేసరికి కొంచెం టైం పట్టింది మాకు. అండ్ మేమేం చేసామంటే ఒకేసారి బ్యాగ్లోనే లగేజ్ అవన్నీ పెట్టేసుకొని కార్లోనే అట్లా వెళ్ళిపోయి అక్కడ సబ్మిట్ చేసేసి ఇంకా మళ్ళీ ఇట్లాగా స్టార్ట్ అయిపోయాము దిగడము. అండ్ దిగే టైంలో కూడా ఆల్రెడీ 1 అయిపోయింది. బట్ లంచ్ కూడా చేయలేదు. దిగే టైంలో ఎందుకులే లంచ్ చేయడం అని చెప్పేసి ఇంకా దిగిన తర్వాత లంచ్ చేద్దాంలే అన్నట్టు లంచ్ కూడా చేయకుండానే దిగాము అనమాట. అండ్ దిగే టైంలో కూడా మళ్ళీ ఆంజనేయ స్వామి దగ్గర కూడా ఒక 5 to 10 minutes ఆగాము. ఒక అరౌండ్ 15 minutes అట్లా ఆగినట్టున్నాం దర్శనం చేసేసుకొని. ఆల్రెడీ మన ఛానల్లో ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను ఆంజనేయ స్వామిది. ఇదే అనమాట, మేము తిరుమల కొండ దిగుతున్న టైంలో ఇక్కడ ఆగిన తర్వాత దర్శనం చేసుకున్న టైంలో ఒక షార్ట్ తీశాను, దాన్ని అప్లోడ్ చేశాను కూడా. అండ్ ఇక్కడ మరమరాల మసాలా అయితే యమ్మీ ఉండే, అసలు ఎంత బాగుందో, డెఫినెట్గా తినాలని చెప్పి ఆగి తీసుకొని తిన్నాము అందరం. తీసుకొని తిని అండ్ మా బాబాయ్ వచ్చేసరికి మ్యాంగోస్ తీసుకున్నాడు కానీ తినలేదనమాట, ఇంకా మేమే తినేసాము. ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుందో లేదో, ఇది అడవి ఉడత అంట. చూసి భయమేసింది, ఏంటి ఇట్లా ఉంది, ఏంటిది ఇది అంటే అక్కడ వేరే వాళ్ళు చెప్పారు అది అడవి ఉడతమ్మ అని చెప్పేసి. అండ్ మసాలా తీసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాం, మరీ లేట్ అయిపోకూడదు, ఎక్కడికక్కడ మళ్ళీ అట్లనే టైం అయిపోతూ ఉంటుంది అని చెప్పేసి మసాలా తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయి తింటూ దిగామన్నమాట. అండ్ లంచ్ కూడా చేయలేదు కాబట్టి ఇంక ఇట్లా ఏదో ఒక స్నాక్స్తో అట్లా గడిపేశాము. ఫైనల్గా ఇంకా తిరుమల కొండ దిగేసి ఇంకా తిరుపతి నుండి స్టార్ట్ అయ్యామన్నమాట గుంటూరుకి. అండ్ దారిలో వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇది నంది సర్కిల్ ఉంటుంది కదా అదనమాట. ఇప్పుడే జస్ట్ అట్లా దిగి స్టార్ట్ అయిపోయాము. ఎక్కడ ఫుడ్ తింటే బాగుంటుంది అనుకుంటూ చూసుకుంటూ ఉంటే, అండ్ మా మామయ్య చెప్పారు ఒక 2 hours అయితే లైక్ అక్కడికి వెళ్ళిపోతాము, పద్మావతి విలాస్. ఆల్రెడీ
1 అయింది కదా, సో మేబీ అరౌండ్ 3కి అట్లా వెళ్తాము. అక్కడ తిందామా ఎక్కడ తిందాము అంటే చూద్దాంలే ఇక్కడ నియర్ బైయే తినేద్దాము అన్నట్టు అన్నారు. ఎందుకంటే లేట్ అయిపోతుంది 3 అంటే బాబు ఉండడు కదా అన్నట్టు ఆలోచించాము. బట్ ఆన్ ద వేలో ఎక్కడ మంచి రెస్టారెంట్సే దొరకలేదు. అండ్ మా బాబు ఫుల్ నిద్రపోయాడనమాట. ఒక చోట ఆపి ఇక్కడ తిందాం రా ఏదో ఒకట్లే అని చెప్పి ఆపితే, లేదు నేను నిద్రపోతాను పోండి మీరు అని గొడవ చేశాడు. సరే నిద్రపోయాడు కదా అని చెప్పి సైలెంట్ ఉన్నాం. అండ్ ఫైనల్గా వచ్చేసరికి ఇంకా పద్మావతి విలాస్కి అయితే రీచ్ అయిపోయాము. మేము వచ్చేసరికి కొంచెం రోటీస్ అండ్ కొంచెం కర్రీ చెప్పాము. అండ్ మా బాబు మళ్ళీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అది చెప్పాడు. యాక్చువల్గా మా బాబు అండ్ నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ షేర్ చేసుకున్నాము. అండ్ రోటీ అండ్ కర్రీ కూడా షేర్ చేసుకొని తిన్నాము. మా ఇద్దరికి అది సరిపోయింది. అండ్ ఐస్ క్రీమ్ తినాలని ఫుల్ గొడవ చేస్తే అక్కడ పక్కన పెట్రోల్ బంక్ ఉంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఐస్ క్రీమ్ ఇద్దరం చెరొకటి తీసుకున్నాం. వాళ్ళని తినమంటే మాకు అసలు వద్దు అన్నారు. ఇంకా సరే అని చెప్పి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అండ్ కార్లో వచ్చేసరికి ఆబ్వియస్గా మీరు గెస్ కూడా చేయొచ్చు ఈజీగా ఏ సాంగ్స్ అవన్నీ వింటున్నామో. స్వామి అయ్యప్ప అంటూ అసలుకి అయ్యప్ప స్వామి సాంగ్స్ ఎక్కువ ప్లే చేసుకుంటాము. అండ్ ఆన్ ద వేలో బాగా చీకటి అయిన తర్వాత ఒక చోట మళ్ళీ మా బాబు స్నాక్స్ కావాలని ఫుల్ గొడవ చేస్తుంటే ఎక్కడా లేదనమాట. సరే చూద్దాము ఎక్కడన్నా ఉందేమో అని మా మామయ్య ఆపారు. బట్ అక్కడ ఏం లేదు, తనైతే ఏం తీసుకోలేదు. వీళ్ళు జస్ట్ కొంచెం టీ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయారు. ఇంకా ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయాము. అండ్ ఇంట్లో మా పాప ఫుల్ హడావిడి చేస్తుంది. ఈ టాయ్స్ ఇవన్నీ చూసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసింది. థ్యాంక్ యూ గైస్ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.